హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మీకు నేను నా పద్ధతిలో గోంగూర పచ్చి రొయ్యల కర్రీని చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసే పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు చేసి ఉండరో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని 5-6 పచ్చిమిర్చిని తుంచి కడాయిలో వేసుకోండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే చిన్న టమాటాలు అయితే 2, పెద్దదైతే 1 టమాటాని, పండు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 కట్టెల గోంగూర ఆకుని తీసుకొని బాగా 3-4 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఈ కూరకి లేత గోంగూర అయితేనే బాగుంటుంది. గోంగూర మొత్తం పెట్టేసి ఇప్పుడు 1 కప్పు నీళ్ళని పోసుకోండి. 1 కప్పు నీళ్లు పోసి 1/2 స్పూను పసుపు వేసుకోండి. అలాగే ఉప్పు 1.5 స్పూన్ వరకు వేసుకోండి. ఉప్పు వేసి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు అలా ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి 3 నిమిషాలకి గోంగూరలో నీళ్ళు ఇలా ఊరుతాయి చూడండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూరలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఎగరబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉండండి. ఇదిగోండి, ఇలా ఎగిరిపోవాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి క్లీన్ చేసుకున్న రొయ్యలు 1/2 కేజీ తీసుకోండి. ఈ రొయ్యల్ని 3-4 సార్లు బాగా కడిగి రొయ్యలపై ఉన్న దారం లాంటిది కూడా తీసేయండి. 1 స్పూన్ ఉప్పు వేసి 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు ఈ రొయ్యలకి బాగా పట్టేలాగా గరిటతో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచి మూత పెట్టి ఈ రొయ్యల్లో నీరు ఊరేంత వరకు మూత ఉంచండి. ఈలోగా ముందు ఉడికించి పక్కన పెట్టిన గోంగూరని మెతుపుకోవాలి. ఇలా పప్పు గుర్తుతో వీలైనంత మెత్తగా మెతుపుకుని పక్కన ఉంచండి. రొయ్యల్లోని నీరంతా ఎగిరేంత వరకు 15 నిమిషాలు టైం పట్టింది మీడియం ఫ్లేమ్లో. ఇలా పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత 1 కప్పు పల్లి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటతో కలుపుకుంటూ ఉండాలి. రొయ్యలు వేగాలి కొంచెం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కారం 2 స్పూన్లు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వేయించిన ధనియాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్కని మెత్తగా పొడి చేసుకుని వేసుకోండి. ఈ మసాలా, ఈ కారం ఇవన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా గరిటతో ఇలా కలుపుకుంటూ ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మెతిపి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేయాలి. ఈ రొయ్యల్లో వేసేసి ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి. ఈ గోంగూరలోని పులుపు రొయ్యలకి పట్టాలి. ఈ గోంగూర నూనెలో బాగా మగ్గిపోవాలి. ఉడికించిన గోంగూర కాబట్టి 5 నిమిషాలు ఇలా నూనెలో మగ్గితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోండి. గోంగూర రొయ్యల కర్రీ రెడీ. వైట్ రైస్లోకి బాగుంటుంది, ప్లెయిన్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది. గోంగూర రొయ్యల కాంబినేషన్లో వండేటప్పుడు గోంగూరాకు పుల్లగా ఉండాలి. అలా అయితేనే కూర బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.